మా దేవుడు చేసిన మనుషులు విడుదలవుతున్న సందర్భంలో అందరికీ నమస్కారం. రేపు ఆగస్టు 15వ తారీఖున మా సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. మా సినిమాని మేము ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో సంతృప్తికరంగా వచ్చింది. మంచి హిట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గ్యారెంటీగా మంచి సినిమా అవుతుందని, అందరికీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఒక మంచి సినిమా అవుతుంది. డెఫినెట్గా కథ లేకుండా ఏ సినిమా ఉండదండి. మా సినిమాలో కూడా అండర్ కరెక్ట్ ఒక మంచి కథ ఉంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ని చెప్తూ దాంట్లో ఒక అనాథల మధ్య జరిగే కథ అది. రేపు సినిమా చూసిన తర్వాత మీకు కూడా క్లియర్గా కథ ఏంటన్నది మీకు అర్థమవుతుంది. కథ లేదంటే, కథలంటే ఒక లాజిక్లు అన్నీ కలిపి ఉన్న ఆ టైప్ కథ అని కాదు. అన్నీ ఉండి కథలో అన్ని ఇంటర్లింక్లతో లాజిక్లు అన్నీ ఉంటాయి. అటువంటి ఏం లేకుండా అందరినీ ఎవరిని స్ట్రెయిన్ చేయకుండా అందరికీ ఆహ్లాదంగా ఉండేలాగా మంచి ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ ప్లే చేసేదైనా గ్యారెంటీగా కథ ఉంది. కథ లేకపోతుంటలేదు. కథ లేని కథ ఉంది సినిమా అంటే. అందుకే ఇంతకుముందు పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో రవితేజ కాంబినేషన్ వచ్చిన 4 సినిమాల్లో 3 సినిమాలు మంచి హిట్ అయ్యాయి. 3 సినిమాల్లో అంటే సినిమా టైటిల్ మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇది దేవుడు చేసిన మనుషులు. ఇది ఒక హీరో బేస్డ్ కానీ ఇంకోటి ఏం కాకుండా సినిమాని కథను బట్టి చేసింది, టైటిల్ పెట్టింది టైటిల్. సో కథ లేని సినిమా అంటున్నది కరెక్ట్ కాదు. దీంట్లో కథ ఉంది. అది ఏ కథ అన్నది పెద్ద కథ కాకపోతే సింపుల్ కథ. బట్ అలాగే ఆయన అమ్మ నాన్న తమిళమ్మాయిని ఒక సినిమా చేశారు, ఈడిట్ చేశారు. ఈడిట్ అన్నది మాస్ ఎంటర్టైనర్. అది ఈ అమ్మ నాన్న తమిళమ్మాయిలో ఆ టైటిల్ని బట్టి ఒక కథ ఉంది. అలాగే దీంట్లో దేవుడు చేసిన మనుషులు అనే టైటిల్ బట్టి ఒక చిన్న కథ ఉంది. సో ఆయన చేసిన సినిమాలకి ఏమాత్రం తీసుకోకుండా మంచి సినిమా అవుతుంది గ్యారెంటీ. అట్లకన్నా కూడా మంచి సినిమా అవుతుంది. ఈ సినిమాకి మ్యూజిక్ అన్నది వెరీ బిగ్ హిట్ అయింది, మామూలు హిట్ కాదు. అందరికీ బాగా వెళ్ళింది. పాటలు బాగున్నాయి అన్నారు. ఆ పాటలో ఎంత బాగా చేశాడో రఘు గుంచే గారు పిక్చరైజేషన్ కూడా అంత బాగా వచ్చింది. పిక్చరైజేషన్లో కూడా చాలా అందరూ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. యాక్చువల్గా చెప్పాలంటే దీనికి పెద్ద డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ లేరు అని నేను అనుకున్నాను. ఏంటి డైరెక్టర్ రఘు కుంచేతో వెళ్తున్నారని. బట్ రఘు కుంచే గారు ఈ సినిమాకి మరి ఆయనకి ఈయనకున్న అండర్స్టాండింగ్ ఏంటి, ఎక్కడి నుంచి ఉందో వీళ్ళిద్దరు ఇది ట్యూనింగ్ ఏంటో నాకు తెలియదు, కానీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఏంటి రఘు కుంచే గారిని ఎంకరేజ్ చేస్తున్నాను. కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తుంటే నేను కాదని ఎప్పుడు అనలేను. నేను చేయలేకపోయినా చేస్తున్నామని చూసి కాదని అనలేను నా సినిమాల్లో అయినా సరే. సో ఆయన చేస్తున్నప్పుడు నేను కాదని నువ్వు చెప్పలేదు. బాగుంది, చాలా బాగా చేసాడు. ఆయన నమ్మకాన్ని గ్యారంటీగా ఇచ్చేసే కాదు. సినిమా టైటిల్ ఏంటి, దేవుడు చేసిన మనుషులు అండి. మా సినిమా టైటిల్ దేవుడు చేసిన మనుషులు. ఈ దేవుడు చేసిన మనుషుల్లో బ్రహ్మానంద గారు, కవేశ్వర గారు దేవుళ్ళు. అది చూడండి, చేసిన మనుషులు అన్నది కథలోనే ఉంటుంది. అది ఇంటర్నల్గాను దాన్ని బట్టి బ్రహ్మానందం గారు, కవేశ్వర గారు క్యారెక్టర్ చేశారు కాబట్టి మనకి కామెడీ లుక్ వస్తుంది తప్పితే చూస్తే మీకే తెలుస్తుంది అన్నీ. ఆలీ వచ్చి ఒక ట్యాక్సీ డ్రైవరే. బట్ క్యారెక్టరేషను ఆ ఎపిసోడ్లు అన్నీ కూడా ఇంతకుముందు జగన్ గారు చేసిన దేశముద్రలో మంచి పేరు వచ్చింది తనకి. అన్నింటిని కూడా అన్ని మించి ఉంటుందని గ్యారెంటీ మేము అందరం, మా టీం అంతా కూడా అనుకుంటున్నాం. బాగా ఎంజాయ్ చేసాం మేము. పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలన్నది నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆయన హీరోయిన్ కంటే నాకు చాలా కోరిక. ఆ కోరిక నాకు తీరుతుంది. గ్యారెంటీగా ఒక మంచి సినిమా అవుతుందని నేను గ్యారెంటీ ఒక పెద్ద సినిమా చేస్తాను, మంచి సినిమా అవుతుంది గ్యారెంటీగా. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్షన్ దానికి. గ్యారెంటీగా మంచి సినిమా అవుతుంది డెఫినెట్గా. స్టార్టింగ్ వచ్చి మేము దాన్ని ఇదే కెమెరామెన్ గంగతో అయిన తర్వాత డెఫినెట్గా ఇదే ఉంటుంది. మేబీ అక్టోబర్, నవంబర్. అది ఇంకా కూర్చోలేదండి, హీరో గారితో కూర్చోలేదు. So Reliance Entertainment is very happy to be associated with Prasad Garu for Devudu Chesina Manusulu. It's one of the first films we are doing with them. We are very happy that we have a 3-film arrangement with them. The next film is a Chandrasekhar L.A.T. film, and we are also doing a Trivikram Srinivas film with him. So this is the first release, and we hope that
the Telugu audiences would like the film. Uh, we are very keen to do a lot more films in Telugu. We have another big film which is our production coming up, which is Ram Charan's Zanjeer remake, which should release sometime next year. And we are also looking at other projects. We are very active in the regional cinema space. Most of our films last year in Hindi have worked very well. We have had a great year in Hindi. We had successful releases like Singham, Double Dhamal, Bodyguard and Dawn 2. So we hope this year will be the year of regional films, where our regional films do very well. And we are very committed to regional cinema, and we want to actively be engaged with top producers in Andhra and Tamil Nadu and Bengal for making good quality regional films. And for Devudu Chesina Manushalu, we'll be releasing the film in key territories like Nizam and Seeded. So we look forward to the success of the film, and we hope that the audiences will like it.